హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాంగ్ వీకెండ్కి మా కజిన్ వాళ్ళు వస్తే మేమందరం కలిసి వాషింగ్టన్కి ప్లాన్ చేసాము. అండ్ ఆన్ ది వేలోనే మాకు హెర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండటంతో మేము ఇదైతే చాలా బాగుంటుందని విన్నాము. సో మేము ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఎంట్రీలోనే చాలా ఫ్లవర్స్ గార్డెనింగ్ చాలా బాగుంది. అండ్ లాంగ్ వీకెండ్ కావడంతో ఫుల్ రష్ ఉండింది. ఫస్ట్ మాకు ఒక పార్కింగ్ లాట్ ఎలకేట్ చేశారు, బట్ అది కూడా ఫుల్ అయిపోయింది. సో మేము ఇంకొక పార్కింగ్ లాట్కి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. అది చాలా దూరం ఉండింది. ఎలా మళ్ళీ మనం ఇంత దూరం రాగలం అనుకున్నాము. బట్ లక్కీగా అక్కడైతే ఒక ట్రైన్ అనేది అరేంజ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఎక్కడైతే మనకి హెర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందో అక్కడ వరకు మనల్ని త్రూ ఈ ట్రైన్ తీసుకెళ్తారు. సో వెదర్ అయితే ఇవాళ చాలా బాగుంది. మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా పర్ఫెక్ట్ వెదర్ అని చెప్పచ్చు. అండ్ ఈ ట్రైన్ కూడా ఇందులో ఒకేసారి ఒక 50 మెంబర్స్ వరకు కూర్చునే కెపాసిటీ ఉండింది. సో ఫైనల్గా మేమైతే ఒక 5 మినిట్స్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. సో ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఒకటి హెర్షీస్ చాక్లెట్ టూర్కి ఉంటుంది, అండ్ ఇంకొకటి ఇక్కడ ఫన్ యాక్టివిటీస్ పార్క్ అనేది ఉంది. సో మాకు అంత టైం లేకుండే ఫన్ యాక్టివిటీస్కి. సో మేము డైరెక్ట్గా చాక్లెట్ టూర్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాల్లో మొత్తం చాక్లెట్సే ఉంటాయి. బట్ ఇవైతే ఫ్రీ కాదు. బట్ కంపేర్డ్ టు అవుట్ సైడ్ ఇక్కడ ప్రైసెస్ అయితే కొంచెం తక్కువ ఉంటాయి. సో చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. నేనైతే బయట ఇన్ని వెరైటీస్ అయితే చూడలేదు ఇప్పటి వరకు. అండ్ ఇక్కడ చాలా షర్ట్స్ ఉంటాయి, వాటికి రిలేటెడ్గా కాఫీ కప్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేమైతే చాక్లెట్ టూర్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇది మల్టిపుల్ లైన్స్ ఉంటుంది లోపల. అండ్ సో ఇక్కడ వాల్స్కి అయితే అసలు హెర్షీస్ చాక్లెట్ ఆరిజిన్ ఏంటి, ఎక్కడి నుంచి దీన్ని ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఈ మిల్క్ ఇవన్నీ కలెక్ట్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇవన్నీ అనేది మనకి ఇక్కడ ఓవర్వ్యూ అయితే ఇచ్చారు. బట్ హెవీ రష్ ఉండటంతో మాకు ప్రతిదీ అంత డీటెయిల్గా చదివే అంత టైం అయితే ఉండలేదు. సో రష్ అయితే బాగా ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు వచ్చారు లాంగ్ వీకెండ్ అవడంతో. అండ్ సో ఫైనల్గా ఇదైతే హాల్ అనమాట. ఇది ఒక మూవింగ్ ప్లాట్ఫామ్. అండ్ ఇట్లా ట్రైన్స్ వస్తూ ఉంటాయి. సో లోపల ఈ ట్రైన్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఈ జర్నీ. అండ్ ప్రతి బ్లాక్లో ఒక ఇలా స్క్రీన్ ఉంటుంది. సో ఈ స్క్రీన్లో మనకేంటంటే మనం ఈచ్ స్టేజ్ పాస్ అవుతూ ఉన్నప్పుడు సో మనకి స్క్రీన్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి. అండ్ స్టార్టింగ్లోనే ఇలా బొమ్మలు ఇవన్నీ. సో ఈ బొమ్మలు వాటి వాయిసెస్ అనేవి చాలా బాగుంటాయి ఫన్నీగా. అండ్ ఈ ప్రతి బొమ్మకి ఒక కప్ కేక్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అవైతే చూడటానికి చాలా క్యూట్గా అనిపించాయి నాకు. సో మనమైతే ఫైనల్గా ఫ్యాక్టరీలోకి ఎంటర్ ఎక్కిపోయాము. సో ఇక్కడ ఒక్కొక్క స్టేజ్లో మనకి ఫస్ట్ ఎలా చాక్లెట్ బ్లెండ్ చేస్తారు వాటిని, అండ్ తర్వాత వీటిని ఎలా పౌడర్ చేస్తారు అనేది చెప్పి ఉంటుంది. సో ఇక్కడ బ్రేకింగ్ అయితే ఉంది. ఇక్కడ మనకి చాక్లెట్ బీన్స్ ఉంటాయి కదా, వాటిని బ్రేకింగ్ అయితే చేస్తారు ఫస్ట్. తర్వాత వాటిని ఇలా మౌల్డ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ షుగర్ అనేది ఫస్ట్ ఇక్కడ ఎలా కలుపుతారు అనేది మిక్స్ చేస్తారు అనేది చెప్పి మనకి ఇక్కడ చూపిస్తారు. అండ్ సో ఇక్కడ మనకి షుగర్ అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఎలా బ్లెండ్ చేస్తారు ఏంటి అనేది మనకి చెప్తారు. సో ఇక్కడ మనకి ఒక చిన్న టైప్ ఆఫ్ క్లాస్ లాగా ఉంటుంది. సో ఈ బొమ్మలతో ఈ యానిమేషన్ ఇదంతా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ డ్రైయర్స్ అనమాట. అండ్ ఇది మిక్సింగ్. సో ఈ డ్రైయర్స్ ఏంటంటే మనకి చాక్లెట్ని అది మిక్స్ చేసిన తర్వాత డ్రై చేసి ఫైనల్గా ఇది రిఫైనింగ్. సో మనకి ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది త్రూ ఈ రిఫైనింగ్తో మనకు వస్తుంది. అండ్ మౌల్డింగ్, దిస్ ఈస్ ద స్టేజ్ వేర్ ఇట్లా ఒక చిన్న చిన్న ట్రేస్లో వీటిని మౌల్డ్ చేస్తారు. సో ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మనకి లోపల అట్మాస్ఫియర్ అదంతా ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సో
పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ చాక్లెట్ వరల్డ్ టూర్ని. సో మీకు కూడా ఈ ప్లాన్ ఉంటే అండ్ మీరు చాక్లెట్ లవర్స్ అయితే మీరు ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నేను పర్సనల్గా నేనంత చాక్లెట్స్ ఎక్కువ తినను. సో ఇంతకుముందు అయితే మనకి 2018 వరకు ఇక్కడ ఫ్రీ ఉండేదంట. సో ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ తినచ్చు అని చెప్పి మా హస్బెండ్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడైతే అది లేదు. మనకి కంప్లీట్ టూర్ అయిన తర్వాత మనకి ఒక చాక్లెట్ ఇస్తారు. ఇంకా అదే మనకి ఇక్కడ ఫ్రీగా వచ్చే చాక్లెట్. నెక్స్ట్ మాకు చాక్లెట్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మాకు బయట ఇట్లా ఒక కెఫ్టేరియాలా ఉండింది. సో ఇక్కడ మిల్క్ షేక్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ అవేవి ఉంటాయి. సో మాకు ఈ కంప్లీట్ చాక్లెట్ టూర్ అనేది ఒక 2 hours పట్టింది. అప్పటికే ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. చాలా ఆకలితో ఉన్నాము. సో ఈ మిల్క్ షేక్స్ ఇవన్నీ చూసి టెంప్ట్ అయ్యి మేము కూడా ఒక వెనిలా మిల్క్ షేక్ అయితే ఆర్డర్ చేసాము. బట్ అదైతే అంత టేస్టీగా అనిపించలేదు. సో నేను మా హస్బెండ్ ఇద్దరం ఎక్కువ చాక్లెట్స్ తినము. సో మేము ఎక్కువ ఈ వెనిలా స్ట్రాబెరీ ఇలాంటివి ఆర్డర్ చేస్తుంటాము. మా హస్బెండ్ అయితే క్యూలో నించున్నారు మిల్క్ షేక్ కోసం. అండ్ నేనైతే వెళ్ళి కూర్చున్నాను, నాకు అంత ఓపిక లేదు. సో ఇదైతే కంప్లీట్ హెర్షీస్ చాక్లెట్ ఫ్యాక్టరీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.